చూస్తున్నాం. రైతు బంధుకు సంబంధించి తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా తీసుకున్న 9,000 కోట్ల రూపాయలు ఏం చేశారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నిధుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతు బంధు పథకం అమలుకు ప్రభుత్వం ఆర్బీఐ నుంచి సుమారు 9,000 కోట్లను అప్పుగా తీసుకుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి జమలు జరగకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి అంటూ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైతులకు నేరుగా అందించాల్సిన ఈ నిధులపై స్పష్టత లేకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రకారం రైతు బంధు కోసం తీసుకువచ్చిన ఈ నిధులు ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ కాలేదు. రైతు బంధు గురించి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం, తేదీలను పదే పదే మార్చడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఈ నిధులను తరలించారు అన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణపై ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. 9,000 కోట్ల నిధులు వినియోగంపై స్పష్టత లేకపోవడంతో ఈ వ్యవహారం మరింత మిస్టరీగా మారింది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు బంధు కోసం ప్రత్యేకంగా తెచ్చిన నిధులు రైతులకు ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఫిబ్రవరి 17వ తేదీన రైతు బంధు వేస్తాము అని అనుకూల మీడియా ద్వారా వార్తలు కూడా వచ్చాయి. అయినా సరే కేబినెట్ సమావేశాల్లో చర్చించి రైతు బంధు విడుదల చేస్తాను అని మరోసారి ఆశలు రేపిన ప్రభుత్వం ప్రచారంతో సరిపెట్టింది. అయితే ఇప్పటికీ కూడా నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడంతో రైతుల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో 9,000 కోట్ల రైతు బంధు నిధులపై నెలకొన్న సందేహాలు ఎప్పుడు తొలగుతాయి అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా ప్రశ్నగా మారింది.